కామారెడ్డి జిల్లా రాజకీయ రణరంగంగా మారింది. ప్రతి సవాళ్లతో కామారెడ్డి జిల్లా పూర్తిగా రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 3 రోజులుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెటింగ్ నడుస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఈ కాలేజ్ భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మన లోకల్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆరోపణలని ఎంతవరకు నిజం ఉన్నాయి? మీరే అంటున్నారు ఆరోపణలు నిజం కాదు కదా. నిజమైంది మాట్లాడితే మాట్లాడాలా. ప్రభుత్వం మాలదే. ఈడ ఓడిపోయినైనా ముఖ్యమంత్రి ఉన్నాడు, పారిపోయినైనా సలహాదారుడు ఉన్నాడు. వాళ్ళు అనుకుంటే 5 నిమిషాల్లో డాక్యుమెంట్లు తెప్పించుకొని తప్పు ఎక్కడ జరిగిందని చూపెట్టచ్చు. ఎందుకు చూపెడతలేరు? 30-40 ఏళ్ళుగా అదే మాట మీద ఊకే ప్రొలాంగ్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు 89లో ఈయన మంత్రి అయిండు, 94 దాకా ఉన్నాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాలకు చాతగాకనా, నిజం లేకనా? ఒకవేళ తప్పే జరిగితే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు ఊరుకుంటున్నాయి? ఆ ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదే. ఇప్పుడు ఇది మీరు ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు కలెక్టర్ని కలిశారు, ఏమన్నారు కలెక్టర్ గారు? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చినాము. ఏమంటారు? ఉన్న రికార్డు ఇవ్వాల్సిందే సమాచార హక్కు చట్టం కింద. ఇంకేమంటారు? ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేను చెప్పినాము, సమాచార హక్కు చట్టం కింద అందరికి పెట్టినాము. ఎంఆర్ఓకి పెట్టినాం, ఆర్డీఓకి పెట్టినాం, అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ పెట్టినాం. ఎందుకు ముగ్గురికి పెట్టినాం? ఒక్కడికి పెడితే సరిపోతుండొచ్చు. మిస్ మ్యాచ్ కాదు, అన్నీ కూడా సేమ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ పర్ డాక్యుమెంట్ ఏది ఉందో ఆ డాక్యుమెంటే ఇవ్వాలి. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం, జిల్లాధికారి కాబట్టి. మీరు నిజాలు ఏమున్నాయో నిజాలు చూపించండి, అధికారికంగా మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. అంటే ఇప్పుడు కాలేజీ భూములు కానీ, ఇటు అరోరా భూములు కానీ, వాటికి మీకు ఏం సంబంధం? మేము ఎప్పుడో 2009లోనే బయటపడేసినాం. అన్ని డాక్యుమెంట్లు, ₹1 డిపాజిట్లు అన్నీ బయటపడేసినాక ఏం నరికిరు మరి? 2009 నుంచి 2025 దాకా ఏం బీకిరు? వీళ్ళంతా ఆరోపణ చేసే వాళ్ళు అందరూ ఏం బీకిరు అంటున్నా. అంటే నీకు ప్రతిసారి ఏదో ఒక కావాలా? నీకు మొగోనివైతే దమ్ముంటే, ప్రభుత్వం ఉంది కాబట్టి, నీ ముఖ్యమంత్రి మొగోడైతే, ఈ పారిపోయినోడు ఓడిపోయిన వాళ్ళు మొగోళ్ళు అయితే అది ప్రూవ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ భూములలో ఒక్క గజం ఉన్నా కానీ మీరు ఛాలెంజ్ చేశారు, నా పదవికి రాజీనామా చేస్తాను. అది ఎంతవరకు నిలబడుతుంటారు? ఎందుకు? అది తప్పే కాదు. నిలబడకపోవడం ఏముంది? అది తప్పే కాదు అంటున్నా. నేను తప్పు చేయలేదు, నాకు తెలుసు కదా నేను తప్పు చేయలేదని. నేను తప్పు చేస్తే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వను. అర్థం చేసుకోవాలి అంతే. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చినామంటే అథెంటిక్గా రాజ్యాంగబద్ధంగా అడిగినట్టే కదా. మరి ఇంకేముంది? తప్పు చేసినోడు అడుగుతాడా? తప్పు చేసినోడు తప్పించుకుంటాడు. ఇప్పుడు ఈ మనిషి తప్పించుకుంటున్నాడు చూడు. ఏం చెప్పినా రా నువ్వు మాట్లాడదాము అని సందీప్కు ఫోన్ చేసినాం. రావాలన్నా వద్దా? వేలాదిగా ఎందుకు వచ్చారు అంటే తంతం కొడతాం దాడి చేస్తామని అనుకున్నారు. వేలాదిగా ఎందుకు? దేనికి వేలాదిగా? అదేమన్నా పబ్లిక్ ఇష్యూ? అది గవర్నమెంట్ భూములు, అది ఎంతవరకు ఉన్నది కాలేజ్ భూములు ప్రూవ్ చేయడానికి నువ్వు రా, నేను ఒక్కనే వస్తాను. నేను ఒక్కనే వస్తాను కూడా చెప్పినాం. ఎక్కడ ప్రెస్ కార్యకర్తలు వస్తారని చెప్పాను. తప్పించుకొని వేలాదిగా తరలిరండి అని నోటికి వచ్చినట్టు ముగ్గురు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అలా సంగతి తర్వాత చూస్తా. కానీ తర్వాత ఏం చెప్పినాము? అవినీతి ఎవరి మీద ఆరోపణ చేశారు? నా మీద ఆరోపణ చేశారు. ఎవరు చేశారు? ప్రభుత్వ సలహాదారు చేసిండు. ప్రభుత్వ సలహాదారు ఆరోపణ చేసినోడు వచ్చి మాట్లాడాలి కదా. మరి ఎటువైండు? పోనీ నేను నినాకమున్న కలెక్టరేట్కు రమ్మని ఎవరికి చెప్పినా? ప్రభుత్వ సలహాదారుకే కదా. మరి ఇవాళ ఎందుకు దాచుకున్నావు? నువ్వు రావాలా కదా. నువ్వే మొగోనివైతే, నువ్వే సత్యహరిశ్చంద్రన్ అయితే, నీ సైడు న్యాయం ఉంటే, నీ సైడు నిజం ఉంటే నువ్వు రా. ఎప్పుడు వచ్చినా నేను వస్తాను. నా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఉంది కాలేజీకి సంబంధించి. కానీ నేను ఇస్తే అది మ్యానిపులేషన్ అంటారు, అదే అధికారులు ఇస్తే నిజం అంటారు. కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం. అయితే ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్తాం అడ్డుకుంటారా అని కూడా నేను ఛాలెంజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మీకు అడ్డుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారా? ఎవడు అడ్డుకునేది? అవి కుక్కలండి, అవి పులులు, అవి గ్రామ సింహాలు, పులులు కావవి. అవి ఏం చేయలేవు, వీటితో ఏం కాదు. ఏమవుతుంది? వాళ్ళకున్న రెడ్ క్రాస్ సొసైటీ అని చెప్తే ఆయన పట్టుకపోతారు. సరే. ఇప్పుడు మరి ఈ ఆరోపణలు చేస్తున్న వీళ్ళు కూడా, వాళ్ళపై కూడా మీరు ఆరోపణలు చేశారు, వాటిపై కూడా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళు దొంగలు కాబట్టి స్పందించట్లేదు. వాళ్ళ ఇంటికి కాగితం ఉందా? అంత ఎందుకన్నా 5 ఇప్పుడు మీరైతే పోయారు కదా ఆయన ఇంటికి. 5 ఫ్లోర్లు ఉందా? ఎంత ఉంది? 5 ఉన్నా. నేనైతే పోలే ఇప్పటికి, ఫోటోలు చూసి. 5 ఫ్లోర్లు ఉండొచ్చు, గ్రౌండ్ మీద కలిసి ఒక 5 ఫ్లోర్లు ఉండొచ్చు. ఫైర్ ఇంజన్ తిరిగేటట్టు ఉంది అన్న.
ఏమైనా యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ తిరిగేటట్టు ఉందా? డీవియేషను 400 గజాలు ఉంటేనే డీవియేషన్తో కట్టాలి. 700 గజాలు ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా సెట్ బ్యాక్ అయి కట్టాలి. సెట్ బ్యాక్ అయిందా అన్న ఆ బిల్డింగు? మరి దానికి పర్మిషన్ ఎట్లా ఇస్తాడు? ఇచ్చిన అధికారి ఇరుకులో పడతాడు, లేదంటే ఈయన ఇరుకులో పడతాడు. ఉంచుతానా దాన్ని? కోర్టుకు పోయి డిమాలిషన్కి పెడతాను. నేను ఇచ్చేదేం లేదు, దానికి పర్మిషన్ లేదు. 100% పర్మిషన్ ఎందుకు లేదు అని చెప్తున్నా అంటే 5 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇంటికి ఖచ్చితంగా చుట్టూ ఫైర్ ఇంజన్ తిరగాలి. అందులో కనీసం చీమ జొర్రదు, అందులోకి సైడ్ మీద కూడా పోరాదు లోపలికి. మరి దాంట్లో నిజం ఎంత ఉందో మీకే తెలవాలి. ఈ మున్సిపాలిటీలో కూడా ట్యాక్స్ ఎంతో రావాల్సింది తక్కువ వస్తుంది, దీనికి కూడా కారణం వాళ్ళే అని అన్నారు మీరు. దాన్ని ఎంతవరకు? పర్మిషనే లేదు, ట్యాక్స్ ఫిక్సేషనే కాలేదు. వాడు ఏడ కడుతున్నాడు? పాత ఇంటికి కట్టాడు, కొత్త ఇంటికి కట్టాడు. మనకు మున్సిపాలిటీకి కావాల్సిన నిధుల్లో చాలా జరుగుతుంది. అవినీతి చేసిరన్న 6 కోట్ల 10.5-11 కోట్లు కలెక్షన్కి ఎట్లా వచ్చింది? నేను చూసిన ఈ సంవత్సరంలో ఎట్లా పెరిగింది? ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు కానియాలి, ఎక్కడ ఆడంబరాలకు పెట్టనియాలి, ఎక్కడ చాయ్ బిస్కెట్ ఖర్చులు లక్షలలో లేవు. మొన్న ప్రమాణ స్వీకారం చేసిరి, మళ్ళీ ఇలా కుర్చీలో కూర్చుంటందుకు కూడా దానికి టెంట్లాట. రేపు లేస్తే ఇంకో టెంట్ వేస్తారు, రేపు నడిస్తే ఇంకో కార్పెట్ వేస్తారు. ఇదే దుకాణం. ఇక ప్రజల పైసలు మోర్లు తీస్తావా, రోడ్లు తీస్తావా, ప్రజలకు ఉపయోగమయ్యేటట్టు ఏమన్నా సౌకర్యాలు చేస్తావా అంటే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం పోతంటేనే అది కదా. మళ్ళీ ఛాంబర్ ఆక్యుపెన్సీ ఏంది? నాకు అర్థమే కాదు. అంటే ఇవన్నీ దొంగ నేర్పేటి పిల్లలకి వాళ్ళు కొత్తగా పాపం వాళ్ళకేం తెలుసు. అట్లా ఇప్పుడు ఇది నిజం నిర్ధారణ అయ్యేంత వరకు కూడా మీ పోరాటాన్ని ఆపరా? నిజ నిర్ధారణ ఎందుకు కాదు? నిజమే, అది నిర్ధారణ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ది. చేస్తాడు, చెయ్యాలా, ఎందుకు చేయడు? వాళ్ళు కూడా అప్లికేషన్ ఇస్తున్నాడు, వాళ్ళకి అర్థం కాలే. ఇరకపోతున్నాం మేము కూడా ఇస్తున్నామంటే కలెక్టర్ ఇరికినట్టే. 2 దిక్కులు వచ్చింది కదా ఇయ్యు అని అడుగుతాం. అట్లా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చినాం, ఒక్కరికి ఇవ్వలే. ఎంఆర్ఓకి ఇచ్చినా, ఆర్డీఓకి ఇచ్చినా, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకి ఇచ్చినా. రేపు పొద్దున వీళ్ళు ఆపిన అప్లేట్ అథారిటీకి పోతాం, ఆడ కూడా ఇవ్వకపోతే కోర్టుకు పోతాం. ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారు రికార్డు. ఇది అయిన తర్వాత ఉన్నదిగా దుకాణం, అప్పుడు చాలా అవుతుంది. వాని అవినీతి సంగతి, వాని సాక్ష్యాలు మొత్తం నేను చూపెడతాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఈ ఆరోపణలు ఏమున్నాయి అవన్నీ కూడా కలెక్టర్కు, ఆర్డీఓకి అందరికి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇచ్చాను. దాని నిజ నిర్ధారణ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్. ప్రయోజనాల కింద దాని వివరాలు తెలియజేయాలనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎంఆర్ఓ వారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ల కాపీ పెట్టాం, ఆర్డీఓ గారికి ఒకటి పెట్టాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఒకటి పెట్టాం. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినటువంటి లెటర్. సమాచార హక్కు చట్టం కింద అతి బలమైనటువంటి చట్టము సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం కింద మనము ప్రభుత్వానికి అంటే అధికారులకు పెట్టడం జరిగింది. ఇవాళ ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి ఇవాళ అప్లికేషన్ ఇచ్చి వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, 1 ఇంచు జాగా అటు ఇటు పోయినట్టయితే అది విన్న మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేకపోతే ఇవాళ కుక్కల్ని వదిలేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపిస్తున్నటువంటి ఆ ముసల్లక్క ఆయనకు తెలవాలి. ఇవాళ ప్రభుత్వం అయినది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు. నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడు. జిల్లా నాయకులు సవాలు విసిరిండు అంటే నేను సవాల్ విసిరింది షబ్బీర్ అలీ గారికి. నేను సవాల్ విసిరింది, నువ్వు రా, దమ్ముంటే నువ్వు రావాలి. కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా, ముఖ్యంగా 3 బాగా ఒరుతున్నారు. ఆ 3 సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు. కానీ హుందాగా ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. సరే, ఆ 3 మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైందనేది తెలుసు. 6 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ.
కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనుకడుగు చేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దరిద్రాన్ని కామారెడ్డి నుంచి పారదోలేదాకా ఊరుకునే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడేది తప్ప ఏమీ లేదు. ఓ దొంగసరా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాను, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తెల్చాలి. నేను నా మాట మీద ఉన్నా, నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసగొల్పినట్టు ఉసుగొల్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినోడికే ప్రతిఫలం దొరుకుతుంది. కానీ దాని పరిణామం ఎదురు చూస్తారు. మాట్లాడి అలసిపోయి ఆఖరికి ఎవడు నీకు సపోర్ట్ చేసినోడు కూడా ఉండడు. కానీ నీవు అనుకుంటున్నావు ఏదోటి మాట్లాడితే మా షబ్బీర్ మీద నాకు ప్రేమ ఉడుతుంది, షబ్బీర్ అలీ దృష్టిలో పడతాని అనుకుంటున్నావు. కానీ ఒరినోడి కల్లా ఈపు సున్నమవుతుంది. జరిగిన నాడు జరుగుతుంది, అది అయిన నాడు అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది. ఈడికెళ్ళి రెడీగా ఉండండి. ప్రయోజనాల కింద దాని వివరాలు తెలియజేయాలనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎంఆర్ఓ వారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లా కాపీ పెట్టాం, ఆర్డీఓ గారికి ఒకటి పెట్టాం, అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ గారికి ఒకటి పెట్టాం. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినటువంటి లెటర్. సమాచార హక్కు చట్టం కింద అతి బలమైనటువంటి చట్టము సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం కింద మనము ప్రభుత్వానికి అంటే అధికారులకు పెట్టడం జరిగింది. ఇవాళ ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వారికి పెట్టడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి ఇవాళ అప్లికేషన్ ఇచ్చి వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, ఒక ఇంచు జాగా అటు ఇటు పోయినట్టయితే అది కింద మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేకపోతే ఇవాళ కుక్కల్ని వదిలేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపిస్తున్నటువంటి ఆ ముసల్లక్క ఆయనకు తెలవాలి. ఇవాళ ప్రభుత్వం అయినది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు. నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. జిల్లా నాయకులు సవాలు విసిరిండు అంటే నేను సవాల్ విసిరింది షబ్బీర్ అలీ గారికి. నేను సవాల్ విసిరింది. నీవు దమ్ముంటే నువ్వు రావాలి. కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా, ముఖ్యంగా 3 బాగా ఒరుతున్నారు. ఆ 3 సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు. కానీ హుందాగా ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. సరే, ఆ 3 మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైంది అనేది తెలుసు. 6 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనుకడుగు చేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దరిద్రాన్ని కామారెడ్డి నుంచి పారదోలేదాకా ఊరుకునే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడేది తప్ప ఏమీ లేదు. ఓ దొంగసరా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాను, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తెల్చాలి. నేను నా మాట మీద ఉన్నా,
నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసుగొల్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు కానీ ఎవ్వరు ఎన్ని మాట్లాడినోడికే ప్రతిఫలం దొరుకుతుంది కానీ దాని పరిణామం ఎదురు చూస్తారు. మాట్లాడి అలసిపోయి ఆఖరికి ఎవడు నీకు సపోర్ట్ చేసినోడు కూడా ఉండడు. కానీ నీవు అనుకుంటున్నావు ఏదోటి మాట్లాడితే మా షబ్బీర్ మీద నాకు ప్రేమ ఉడుతుంది, షబ్బీర్ అలీ దృష్టిలో పడతాని అనుకుంటున్నావు. కానీ బొర్రినోడి కల్లా ఈపు సున్నమవుతుంది. జరిగిన నాడు జరుగుతుంది, అది అయిన నాడు అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. ఈ ఈడికెళ్ళి రెడీగా ఉండండి. దమ్ముంటే నువ్వు రావాలి కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా ముఖ్యంగా ముగ్గురు బాగా ఒరుతున్నారు. ఆ ముగ్గురు సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు. కానీ ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. సరే, బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారు నిజాలు తేల్చాలి. కానీ అపోజిషన్లో ఉన్నంత తిరిగా మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉండి నీకెంతసేపు తెలుసుకోవాలంటే కానీ రాజకీయం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. ప్రజలకు పిచ్చులు కాదు, ప్రజలకు అన్నీ అర్థమవుతుంది. అలాగే అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పాము. అది నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది. కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమే తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పట్లేదు. నిజాయితీ ఉన్నోడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు ఈ గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారులు మీ వాళ్ళే, మీరు చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. కాబట్టి ఇవాళ కూడా చెప్తారు, దానికి ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ అథారిటీకి కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చిస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామండి, అట్లేం లేదు, ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు. 100% ఏది ఉంటుందో అది ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పి. అలొకేషన్ దేనికైంది? 263.5 ఎకరాల్లో 1964 నుంచి ఈ రోజు వరకు 263.5 ఎకరాల్లో ఏ దానికి ఎంత అలొకేషన్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ చేశారు, ప్రజా ప్రయోజనాల కోసమైందా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమైందా, దాన్ని నిగ్గు తెల్చండి అని చెప్పారు. కాబట్టి ఇవాళ ఉన్న కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ భూములు ఉండేప్పటికే కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ కానీ, కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎఫ్సిఐ కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చినాయి. ఇవాళ ఆ భూమే కలెక్ట్ చేయకుంటే కామారెడ్డిలో ఏముంటుంటే ఇది అర్థం చేసుకున్నాం. 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డిలో తీసుకొచ్చే దమ్ము తెలివి లేదు ఈయనకు. అది కొత్తగా డిచ్పల్లిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అదే యూనివర్సిటీని ఇక్కడ పెట్టవచ్చు కదా, భూములు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఇక్కడ పెడితే తక్కువ ఖర్చులో ప్రభుత్వంకు ఖర్చు తక్కువ, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది కదా. కానీ అది చేయలేదు. ఎందుకు? ఒక్క మోడల్ స్కూల్ అనేది తీసుకొచ్చింది. అన్ని కాన్స్టిట్యున్సీలో మోడల్ స్కూల్. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను సదాశివ్ నగర్లో కూడా మోడల్ స్కూల్ తీసుకొచ్చి పెట్టాను. ఇది మోడల్ స్కూల్ కామారెడ్డి మండలాల్లో ఎక్కడైనా ఒక మోడల్ స్కూల్ ఉందా? కనీసం ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలు, కర్షక్ అండ్ కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే అవి హైదరాబాద్ షిఫ్ట్ అయితే ఏం చేసిండు? 8.5 ఎకరాలు భూములు దున్నితే, గ్రౌండ్ను దున్నితే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వడ్లోళ్ళు కేసేస్తే వాళ్లకు మేము డాక్యుమెంట్లు 2010లో పడేసినప్పుడు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది. అన్న కోర్టులో ఫైనల్కి ఉంది, మీరు అటెండ్ కాకపోతే అది వాళ్ళ సైడ్ అవుతుంది. మేమైతే భూమో మా కంపెనీని పెట్టుకొని వాడు రాజకీయం చేస్తున్నారు, నేను రాజకీయం చేస్తాను. అంటే మీ మీద ఆరోపణలు చేసి నా మీద ఆరోపణలు కావాలి. ఆరోపణలు ఇప్పుడు సన్మానాలని నిజాలు నిగ్గుదించాలని కలెక్టర్. తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు, అవతలోడు ఆర్టీఐ కింద పెడితే వీడు ఆపుతాడు. అర్థమైందా? తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు. ఒకవేళ తప్పు చేసినోడు ఎవడన్నా ఎదుటోడు ఆర్టీఐ కింద పెట్టినా ఆపుకుంటాడు. కానీ నేనే తప్పు చేసినానంటాడు కాబట్టి నేనే ఆర్టీఐ కింద పెట్టినా. ఇంతకన్నా సాక్ష్యం ఎప్పటిలాగా మన బాదుగునోడు నిజామాబాద్ వచ్చి కామారెడ్డిలో అడ్డ పెడుతున్నాడంటే కామారెడ్డి వాళ్ళ రాజకీయ నాయకులు అండదండలు లేనిదే జరుగుతుందా? ఇవన్నీ ఆలోచించాలి అందరూ. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారం 10 రోజుల లోపల డీటెయిల్స్ అన్నీ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కలెక్టర్గా ఆయన తీసుకునే చర్యలు రేపు పొద్దున ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అలాగే సిమిలర్గా కూడా సమాచార హక్కు చట్టం కింద ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వాళ్ళకు కూడా నేను సమాచార హక్కు చట్టం కింద పెట్టాను. మ్యాక్సిమం 30 రోజులు, వారంలో ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 30 days. మళ్ళీ ఆ రికార్డ్స్ తోటి మీడియా ముందు వస్తారు సార్. ఎందుకు? కలెక్టర్ ఆర్డీఓ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే చూపెడతారు కదా. అన్యక్రాంతం ఏం కాలేదు, ప్రతిదీ కూడా ఒక్క గజం కూడా ఏం కాలేదు, అన్నీ కూడా అలొకేషన్ అయింది. లెటర్తో సహా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. స్టేట్ లీడర్స్ ఎవరైనా అంటే క్యాంపస్ మీద దాడి జరిగిందని వస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ నాకాబందీ పెట్టి 2-3 రోజులు నేను చాపుతున్నారు. ఎన్ని రోజులు ఆపినా, ఎన్ని కేసులు చేస్తారు? ఇప్పుడు ఒక 6 గంటలు లిఫ్ట్ చేసారు బీజేపీ కార్యకర్తలు. మరి వెంకటరమణారెడ్డి గారినేమో రిక్వెస్ట్ చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బాన్సాడికి కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటే నేను ఆలోచన చేసి ల్యాండ్ ఆర్డర్ ఉంది కదా అని చెప్పి బయటకు వస్తా అంటే వద్దని నన్ను ఆపేసి, మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేదు? కుక్కలన్నీ రోడ్డు మీద ఎందుకు వదిలేరు? బో 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 అనుకుంటా మొరకుంటా తిరుగుతున్నాయి. అవన్నీ వాటిని అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ప్రాణభయం నాకు కాదు, వాళ్ళకు ఉంటుంది కదా. ప్రాణభయం అనేది వాళ్ళకి చూపెడతాను. ఉన్నదో నాడు పోయిందో నాడు, కానీ పోయే ముందర 10 మందిని లేపే పోతాం, ఊరుకుంటుంది కాదు. కనీసం మన సార్ తీసుకుంటాం సార్